పెట్రోల్, డీజిల్ కొరత వల్ల ఈరోజు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంది. అరకొరగా దొరికేటువంటి పెట్రోల్ బంకులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో కూడా జనాలు రోడ్లపైకి బారులు తిరుగుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే పెట్రోల్ ఇక దొరకదు అని చెప్పేసని కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నటువంటి ప్రజలు కూడా క్యాన్లలో పెట్రోల్‌ని నింపుకొని వెళ్తున్నటువంటి సిట్యుయేషన్స్ కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాకినాడ కావచ్చు, ఇటు నెల్లూరు కావచ్చు, అనంతపురం, అదేవిధంగా కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ కొరతలు ఏర్పడుతున్నాయి. వారం రోజుల నుంచి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు మనకు నో స్టాక్ బోర్డులే ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయని చెప్పవచ్చు. మనం కర్నూలు జిల్లా విషయానికొస్తే 166 బంకులు ఉన్నాయి పూర్తి స్థాయి జిల్లా వ్యాప్తంగా. అయితే ఇప్పటికే 50కి పైగా కూడా నో స్టాక్ బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు అయితే ఈ పెట్రోల్ కోసం ఎగబడుతున్నటువంటి పరిస్థితి. 2 గంటలు, 3 గంటలు వెయిట్ చేసినప్పటికీ కూడా కొంతమందికి పెట్రోల్ కూడా దొరకనటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితుల్లో తలెత్తుతున్న నేపథ్యంలో కూడా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు, భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాంటి సమస్య తలెత్తలేదని చెప్పవచ్చు. అయితే యుద్ధం పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాత కూడా ఈరోజు ఈ సమస్య తలెత్తడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అగ్రికల్చర్ సంబంధించి రైతులు కూడా చాలా ఇబ్బందులు పడతారని చెప్పవచ్చు. ఎందుకంటే వారు ఈ ఏదైతే వ్యవసాయ అవసరాల కోసం వ్యవసాయ బోర్లు ఉంటాయి, ఈ బోర్లకు డీజిల్ ఉపయోగిస్తారని చెప్పవచ్చు. వారికి కూడా బ్లాక్ లో అమ్ముతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఆటో కార్మికులు డీజిల్ లేక కూడా ఉపాధి కోల్పోతున్నారు. గత వారం రోజుల నుంచి కూడా డీజిల్ దొరకకపోవడం వల్ల కూడా ఏదైతే వాహనాలు ఇండ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి, తద్వారా కూడా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు కూడా మొదలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఎమర్జెన్సీగా ఒక రివ్యూ మీటింగ్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించాడు. అధికారులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే నో స్టాక్ బోర్డులు పెట్టారో ఆ ప్రాంతాలకి వెళ్లి పూర్తి స్థాయిలో పరిస్థితి సమీక్షించి సాయంత్రంలోకి ఒక నివేదికనివ్వాలని చెప్పేసి కూడా ఆయన ఎమర్జెన్సీ మీటింగ్ కూడా నిన్న నిర్వహించిన పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఎందుకు నిల్వలు తగ్గుతున్నాయి దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పేసి అంటున్నారు. మరోపక్క చూసుకుంటే బ్లాక్ లో మనం 200 నుంచి 300 రూపాయల వరకు కూడా బ్లాక్ లో అమ్ముతూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా వినియోగదారులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ప్రజలు ఈ విధంగా పెట్రోల్, డీజిల్ దొరకగా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పేసి కూడా వారు నిలదీస్తున్నారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఈ విమర్శల కారణంగా కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు 12 గంటల ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన కూడా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ తో పాటుగా ముఖ్యమైనటువంటి జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇతర యంత్రాంగంతో కూడా ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారంటే దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 421 బంకులు కూడా అఫీషియల్ గా క్లోజ్ చేశారని చెప్పి అధికారులు నిన్న నివేదిక ఇచ్చారు. అంటే అంతకంటే ఎక్కువ శాతం కూడా చాలా మంది మూసేశారనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాథమికంగా అధికారుల లెక్కల ప్రకారం 421 బంకులు పూర్తిగా క్లోజ్ అయ్యాయని చెప్పేసి అంటున్నారు. అయితే కేవలం 10% బంకులు పూర్తి స్థాయిలో మూసారని చెప్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 15 నుంచి 20% వరకు కూడా బంకులు మూసేసినటువంటి పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ విధంగా కొనసాగితే ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ అంశానికి పోలీస్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే చమురు కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల నుంచి డీలర్లకు ఏదైతే ఇప్పుడు పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా సకాలంలో పెట్రోల్ అందే విధంగా కూడా సివిల్ సప్లై శాఖ అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. జిల్లాల వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఈ అంశం పైన కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా పబ్లిక్ కోరుకుంటున్నారు. మనం చూసుకుంటే కిలోమీటర్ల మేర ఈ రోజు పెట్రోల్ కోసం లేడీస్ కావచ్చు, అదే విధంగా ప్రజలు కావచ్చు, చిన్నపిల్లలతో కూడా పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కర్నూలు నగరానికి వస్తే చాలా బంకులు కూడా ఇప్పటికే మూతబడినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలెత్తుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన దృష్టి పెట్టి సకాలంలో పెట్రోల్, డీజిల్ ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతో ఇమీడియట్ గా మాట్లాడి పూర్తి స్థాయిలో చమురు కంపెనీల నుంచి కూడా డీజిల్, పెట్రోల్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.